కాలీవుడ్ నటుడు విశాల్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తమిళనాడు విల్లాపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి విశాల్ అతిథిగా హాజరయ్యాడు. అయితే వేదికపై ఉండగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అందరూ షాక్కి గురయ్యారు. అసలు విశాల్కి ఏమైంది అంటూ ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ వెంటనే ప్రాథమిక చికిత్స అందించడంతో విశాల్ కోలుకున్నాడు. అనంతరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా విశాల్ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక నోట్ విడుదల చేశారు. ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు విశాల్ కొద్దిసేపు అలసటతో కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం విశాల్ భోజనం చేయలేదు. కేవలం ఒక జ్యూస్ మాత్రమే తాగాడు. దీనివల్ల విశాల్ కాస్త నీరసంగా ఉన్నాడు. ఒంట్లో శక్తి తగ్గి డీహైడ్రేట్ అయి పడిపోయాడు. దాంతో వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదృష్టవశాత్తు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విశాల్ ఆరోగ్యం బాగానే ఉందని వైద్య బృందం నిర్ధారించింది. అతను ప్రస్తుతం బాగానే ఉన్నాడు. విశాల్ పట్ల మీ అందరూ చూపించిన ప్రేమకు మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని విశాల్ ఫ్యామిలీ ఫ్యాక్టరీ నుండి అధికారిక నోట్ రిలీజ్ చేశారు. అయితే గతంలోనూ విశాల్ అనారోగ్యానికి గురయ్యాడు. షూటింగ్లో భాగంగా గాయాల పాలయ్యాడు. దీంతో ఆయన అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి విశాల్ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.